కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం పూర్వము ఈ లోకంలోకి వచ్చేసి మానవులందరి నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఏంటంటే మరణించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు మరణించిన వాడిగా ఉంటున్నాడంటే నీ కొరకే నా కొరకే. అంటే మన జీవితములలో మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై, మనం చేసినటువంటి మనం ఆలోచనల నిమిత్తం, మనం చేసినటువంటి చేతుల్లో చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టబడతా వచ్చాయి. మనం ఆలోచనల చేత చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెడతా వచ్చేదారు. మన పాదములతో చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన కాళ్ళకు మేకులు కొట్టిన వారిగా ఉంటున్నారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ చేసినటువంటి పాపం నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రీతిగా కలువరి శిలువలో బలిగా అర్పించబడటం జరుగుతూ వచ్చింది. కనుక ఎందుకొరకు అంటే నీ కొరకై నా కొరకై. కనుక ఆ రీతిగా చనిపోతూ వచ్చారు. అదే ఆ చనిపోతే ఇప్పుడు మాకేంటయ్యా అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోతూ వచ్చారంటే ఏమి అంటే పాపుల కొరకై. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి ప్రతి మానవుని కొరకై ఆయన కలువరి శిలువలో చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. అది చనిపోతే వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే పాప క్షమాపణ ఆయన మాత్రం ఇవ్వగలుగుతాడు. అంతేకాకుండా మనిషి అనుకుంటా ఉంటాడు చనిపోయిన తర్వాత ఏమైపోతాడో తెలియదు అనుకుంటున్నారు కొంతమంది అయితే ఏమవుతుందో మాకేం తెలుసు, చూసి రాలేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత పరలోకం అలానే నరకం అనేటువంటి 2 ప్రదేశాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వారు పరలోకానికి, భూమి మీద ఎవరైతే తమ ఇష్టానుసారమైనటువంటి పాపము నెరవేరుస్తూ వచ్చారో వారు నరకానికి వెళ్తారని అందరికీ తెలుసు. కనుక ఈ మార్గమైన యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. యేసు చెప్పారు, నేనే మార్గమును. దేనికి మార్గం అంట? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన మార్గం అంట. కనుక ఆయన నా ముందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఆ పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడిగా ఉంటున్నాడు. ఆ యుగాలు ఉండేటువంటి రాజ్యాన్ని తీసుకెళ్లేవాడిగా ఉంటాడు. అక్కడ శాంతి, సమాధానం, సంతోషం అంటూ ఉంటది. ఈ లోకంలో ఉన్నప్పుడే కొంతమంది ఏదన్నా వచ్చినటువంటి బాధ వస్తే ఏమంటారంటే అమ్మో నరకం అంటూ ఉంటారు. అసలు వాస్తవంగా నరకం అని కనుక అనుభవిస్తే అసలు ఇంకా ఎంతో భయంకరంగా ఉంటుందంట. భూమి మీద ఎవరు కూడా అలాంటి నరకాన్ని ఇంకా అనుభవించలేదు. అంటే అంత భయంకరమైనటువంటి ప్రదేశానికి ఒకవేళ ఆయన అంగీకరించకపోతే, యేసు ప్రభువుని అంగీకరించకపోతే వెళ్ళేవారిగా ఉంటారు.